ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీ ఉంది సార్. కోమటిరెడ్డికి తోడుగా తెలంగాణ వ్యాప్తంగా ఊతం రేట్లు మీకు అండగా ఉంటారు, మద్దతుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సార్. రాజన్న వెంట ఎందుకుంటారంటే పేదోనికి సాయం చేస్తారు, ఎంత ఉంటారు కుట్టూరు గట్టిగా సార్. ఈ రాష్ట్రంలో ఏ నాయకులైనా లక్షల రూపాయలు ఏ పదవి కోసం కాకుండా ప్రజల కోసం పంచిపెట్టిన ఏ లీడర్ అన్న ఉన్నా మీరు ఒక్కసారి చెప్పారు. ఇస్తామా అంటే 10,000 ఇస్తుండొచ్చు, 5,000 ఇస్తుండొచ్చు, అంతకు ఇస్తే 50,000 ఇస్తుండొచ్చు. 18 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయడం మీద నాకు అర్థం కాలేదు అసలు. ఏంటి 18 లక్షలు ఎవరు కొడతాం? సొంత కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తాం, భర్తగా సత్తగా ఏమైందో కష్టపోతారేమో అని ఆలోచించే టైం. పేదవాడి ఇంటికి పోతే జోరులో చేయబెట్టి తీసిన బట్టనిచ్చే ఎట్లా తన కష్టార్జితం డబ్బులు ఎవరిని మించినవి కావు, ఎంపీఐ సంపాదించినవి కావు, ఎమ్మెల్యే సంపాదించినవి. అందరూ రాజకీయాల్లోకి వచ్చి సర్పంచారు. రాజన్న ఖర్చు పెట్టడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. మా రాచకొండ నాకు మద్దతుగా గొప్ప కవిత్వం రాశాడు. అది ఇప్పుడు 2 నిమిషాలు చదివింది సార్ ప్లీజ్. తర్వాత సార్ స్పీచ్ ఉంటుంది. ఎమ్మెల్యే మన సారు తెలంగాణకి ఏం కావాలని అడిగినావు, సారు తెలంగాణకి ఏం కావాలని అడిగినావు. మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మాకు ఇంకేం కావాలన్నా. మునుగోడు ఒకే ఒక్కడు బాస్. జై రాజన్న, జై రాజ. సోమన్న నన్ను పిలిచినప్పుడు ఆయన కోసం చెప్పాల్సిన అవసరం వచ్చిందని చిన్న కవిత్వం. సోమన్న, ఏ పూరి సోమన్న, అది ఎర్రని కొండ, నా జిల్లా నల్లగొండ, సూరులగన్న సూర్యపేట, పోరాటాలకు మహాకోట, తిరుమలగిరి ఉద్యమాల బరి, వెలిశాల వెలివాడల ఏపూరి చంద్రయ్య అంజమ్మల కడుపున పాట పుట్టింది నాడు. అంటరానితనం అవమానాల వాకిట్లో ధిక్కారం ప్రవేశింది. అయ్య కాలం చేసి తాతయ్య అన్ని తానై తొమ చూపే పాఠం చెప్పే బడి చేరిండు, పాటమ్మ ఒడి చేరిండు. తల్లి లాంటి పల్లెవడిలో గజ్జె గల్లుమన్నప్పుడల్లా సోమన్న ఒళ్ళు జల్లుమన్నది, కుత్తికే కూయమన్నది. ఆగలే అయ్యలేని బాధను అమ్మతో పాటమ్మతో పోగొట్టుకున్నాడు. నిలువున రగిలిండు, పాట ఎగిసిండు. వీరుల జాడలు, త్యాగాల బాటలు, అమరుల చరిత్రలు, అనితర సాధ్య పోరులు. ఒక్కటేమిటి, పాటతో ప్రపంచం మార్పు ఉన్నదని పసిగట్టిండు. అదే మన ఏపూరి సోమన్న. అందుకే ఆ నేలన ఎగిసిన విప్లవోద్యమాల దారులో పాటమ్మతో పయనం కట్టిండు. చుట్టూ 30 ఊర్ల సూర్యుల చరిత్రలు ఉండగా ఇంకేమైతాడు? కలమైతాడు, గలమైతాడు, పేదోడి బలమైతాడు. గది మన ఏపూరి సోమన్న. మా రోజు మాటైతాడు, మా పల్లె పాటైతాడు, గద్దరన్న బాటైతాడు, గర్జించే గానం తాను. అరుణోదయతో అడుగులేసి ఆకలితో విమలక్క విప్లవాల సాళ్ళు పట్టిండు, పాటనెత్తిండు. గొంతు నుంచి ఒక్కసారి జజ్జనగరి జనారే, జనకు జనారే అని ఎర్రని దారులా ఎర్ర పూను నింపిండు. ఎగిసే పాట అయ్యిండు. బహుజనం బాటలల్లా బాహుబలై నిలిచిండు. బాబా సాహెబ్లు చెప్పిండు, బహుజన మన బతుకెప్పుడు మారురో అని. చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్రను రాయాలన్నాడు. మందకృష్ణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నాడు. వర్గీకరణ ఎందుకో అందుకే అందుకున్నాడు. తన పాటను మాదిగా మహవీరులారా అని మాదిగ జాతి అజరామరం నిలిచిపోయే గానం చేసిండు. నల్లగొండ చరిత్రైన తెలంగాణ తెగువైన పాలకులు ఎవరైనా ప్రశ్న తన తత్వం, ధిక్కారమే తన లెక్క. అందుకే అడిగిండు, ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అని మొట్టమొదటి ప్రశ్నను. తిరుగుబాటు పాటైనడు, సర్కారుకు బెదరలే, సాధింపులకు జరవలే, కొడుకా నేను పాటను రా ప్రశ్నను రా అన్నాడు. అనగారిన వర్గాలకు చదువు ఎంత అవసరమో తెలియజెప్పుతూ సలవాలిరా కొడక సలవాలిరా అని, ఆ చంద్రము నువ్వు కావాలి జనహోరు సంద్రము అంటూ మహనీయుల మాటల్ని చెప్పిండు తన కొడుకులకు. మల్లన్న సాగర్ మర్మం చెప్పిండు, గుండెను తడుతూ గుండె బాగు చెప్పిండు. పల్లె నా పల్లె తల్లి అంటూ పల్లెని చెప్పిన అదే పల్లె జనం పట్నం పాటకు వస్తే జగదీరి గుట్టు అంటూ పాటతో గుట్టను చుట్టుముట్టిండు. గది మన సోమన్నకే వెళ్తుంది. ఇల్లాలి అలకను పాడినా, రేగళ్ళ చిలుకను వాడినా సోమన్న పాట పల్లె చిలుక వాడినట్టే. ఈ 25 వసంతాల పాటల పల్లెకిలో ఇంకా పాటకు లాలిపోస్తూనే ఉన్నాడు. ఈ పాటగాడు పాటకు లాలిపోస్తూనే ఉన్నాడు. కాదు, మన హక్కులకై, మన వాటాకై, మనకు దిక్కై అసెంబ్లీలో ఉండాలని రాజన్న అండతో ఇప్పుడే మనం మాట కూడా విన్నాం. కాబట్టి సదా ధన్యవాదాలు తెలియజేస్తూ సోమన్న గారికి ధన్యవాదాలు.
మల్ల త్యాగాలతో ఓడదమా మల్ల రాజన్నతో గులేద్దామా ఒక్కసారి మీ గొంతు నా గొంతు కలవాలి. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుందని నాకు తెలుసు, నాకు ఆకలి అవుతుందని మీకు కూడా తెలుసు. కానీ అయినా ఈ పోరాటంలో మన ఆకలి ఎక్కడ పోయిందో అర్థమైతేనే ఆవేదన ఉంది కనుక దయచేసి అందరూ వచ్చిండ నివాసన్న గట్టిగా చెప్పట్లు నివాసన్నకు. సార్ సార్ ప్లీజ్ సార్. మన సుప్రజ హాస్పిటల్ ఉంది విజయన్న, దయచేసి ఈ వ్యక్తి మీకు రావాలి. జైన్ గ్రూప్ ఆఫ్ అన్న మల్లేశన్న, జక్కుల మల్లేశన్న అండ్ ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ సార్.